జర్మన్ ఇంటర్వ్యూ మోస్ట్ ఆఫ్ ద కేసు ఎన్ని రౌండ్స్ ఉంటుంది? సో పర్సనాలిటీ చెక్ అంటే ఏం చేస్తారు? ఉన్న విషయాన్ని కరెక్ట్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారా? హౌ అబౌట్ యువర్ జర్మన్? హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ బిజినెస్ అనలిస్ట్ విత్ బేసిక్ జర్మన్? వర్క్ లైఫ్ అండ్ వర్క్ క్వాలిటీ. యూ హ్యావ్ టు రికార్డ్ అ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ సెండ్ ఇట్ టు ద హెచ్ఆర్. నా చేతులతోని 180 ప్రొఫైల్స్ మనోళ్ళనే రిజెక్ట్ చేసిన. ఆ 1000 నుంచి ఓన్లీ 180, 200, 300 ఈ ప్రొఫైల్ పెట్టుకొని ఎట్లరా ఇక్కడ జాబ్ తెచ్చుకుంటారు? బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నావా లేదా అనే చూస్తారు అంతే. ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చా? సమరీ రాయడం వెరీ ఇంపార్టెంట్. దట్ జర్మన్ రెజ్యూమేలో ఏం ఉండకూడదు. డైరెక్ట్ గా ఫుల్ టైమ్ లో ప్లేస్ కావాలంటే చాలా కష్టం. యూఆర్ స్టిల్ ఇన్ అడ్వాన్స్డ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అంతేనే. ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటి? కష్టపడతా అనుకునే వాళ్ళే ఇక్కడికి రావాలి. వీలైనన్ని జాబ్లు అప్లై చేయండి. పర్ అప్లికేషన్ కి 2 to 3 euros క్లెయిమ్ చేసుకోవచ్చు. హలో అందరికి, వెల్కమ్ టు జైన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే జర్మనీ ఇంటర్వ్యూ ప్రాసెస్. అసలు ఇంటర్వ్యూస్ ఎట్లుంటాయి, అసలు ఎన్ని లెవెల్స్ ఉంటాయి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఏందనేది. సో ఫుల్ ఇంటర్వ్యూ ప్రాసెస్. యాక్చువల్ గా ఈ వీడియో వేరేలాగా అనుకున్నా, బట్ తను ఆల్రెడీ రీసెంట్ గా కొందరు ఇంటర్వ్యూస్ చేసింది. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ లా ఆ ప్యానల్ లో ఉంది అంటే, సో నాకు అది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది. చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఎన్ఆర్ఐ చిలుక, మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. హాయ్ అందరికి, నేను ఎన్ఆర్ఐ చిలుక. నాకు ఒక చిన్న అకౌంట్ ఉన్నది. ఏంటంటే జర్మనీలో లైఫ్ ఎట్లుంటది, ఎవరికి ఎట్లాంటి ప్లాట్ఫామ్స్ సూట్ అవుతా ఉంటాయి అన్న టాపిక్స్ మీద రిసెర్చ్ చేస్తా ఉంటా. ఎస్, ఇవాళ మై టాపిక్ ఇస్ ఇంటర్వ్యూస్ ఇన్ జర్మనీ అని అన్నారు జగన్. సో ఐల్ గో విత్ ఇట్. ఓకే, మీ స్టడీస్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా మనం లెట్స్ టాక్ ఇన్ అనదర్ వీడియో, బట్ ఇది స్పెషల్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ వీడియో. సో ఫస్ట్ నేను క్వశ్చన్స్ అడుగుతా. సో మీరు జర్మన్ యాక్చువల్ గా, సో ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ లా, సో ఒక ఇంటర్వ్యూ ఎవరన్నా జాబ్ అప్లై చేస్తే ఎట్లుంటది ఫ్రమ్ స్టార్టింగ్ స్క్రీన్ నుంచి ఎండింగ్ హైరింగ్ వరకు, లెట్స్ గో త్రూ ఇట్. ఫస్ట్ జర్మన్ ఇంటర్వ్యూ మోస్ట్ ఆఫ్ ద కేసు ఎన్ని రౌండ్స్ ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో జర్మన్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ ఇండియా అంత కాంప్లికేటెడ్ అయితే ఉండదు. ఒకవేళ ఇండియన్స్ కి, మన రీచ్ ఇండియన్స్ కి ఉన్నది కాబట్టి ఇండియా అంత కాంప్లికేటెడ్ అయితే ఉండదు. ఓన్లీ 3-4 రౌండ్స్ ఉంటుంది. బట్ ఆ 3-4 రౌండ్స్ కూడా చాలా స్ట్రాటజిక్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. నేను ఇండియాలో కూడా అటెండ్ చేసిన, ఇక్కడ కూడా అటెండ్ చేసిన, ఇంటర్వ్యూ ప్యానల్ ఇక్కడ ఉన్నా. సో సింపుల్ అండ్ స్ట్రాటజిక్ ఉంటుంది ఇక్కడ ఇంటర్వ్యూస్. 3 రౌండ్స్ 4 రౌండ్స్ ఉంటాయి. బట్ మేజర్ గా ఓన్లీ టెక్నికల్ స్కిల్స్, ఓన్లీ పర్సనాలిటీ స్కిల్స్ అనేది కాకుండా కాంబినేషనల్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఇక్కడ. సో ద రౌండ్స్ ఆర్ ఫస్ట్ వన్ హెచ్ఆర్, అంటే డిపెండ్స్ ఇప్పుడు ఏ రోల్ కి ఎట్లా అని. ఇప్పుడు ఒకవేళ వర్క్ స్టూడెంట్ వస్తున్నాడు, ఇప్పుడు ఆర్ ఛాన్స్ కాటే వస్తున్నారు, వాళ్ళిద్దరికి డిఫరెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటాయి. వర్కింగ్ స్టూడెంట్ కి అయితే వాళ్ళ పర్సనాలిటీ చెక్ ఫస్ట్ చేస్తాం, దాని తర్వాత టెక్నికల్ చెక్ చేస్తాం. ఒకవేళ ఛాన్స్ కట్టే ఆర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ అయితే వాళ్ళకి హెచ్ఆర్ చేస్తారు పర్సనాలిటీ చెక్. దాని తర్వాత 2 టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి, మళ్ళీ డైరెక్టర్ రౌండ్ ఉంటది. సో అన్నిట్లలో స్ట్రాటజిక్ గా చాలా చెక్ చేస్తారేమో అని అనిపించింది నాకు. సో పర్సనాలిటీ చెక్ అంటే ఏం చేస్తారు? పర్సనాలిటీ చెక్ అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టర్ అనుకున్నాం. సపోజ్ ఒక డిపార్ట్మెంట్ ఉన్నది, ఆ డిపార్ట్మెంట్ లో ఇమ్మర్స్ అవ్వగలగాలి, ఆర్గనైజేషన్ తో పని చేయగలగాలి, కలిసిమెలిసి అంటే కొంచెం నవ్వుకుంటూ మంచిగా ఉంటున్నాడా లేకపోతే ఎట్లుంటున్నారు అనేది చూస్తారు. ఇంకా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. జర్మన్ అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, అందులో చాలా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి కూడా కన్సిడర్ చేస్తారా? ఈ అట్లాంటి గ్రామర్ మిస్టేక్స్, ఇప్పుడు సెంటెన్స్ కరెక్ట్ చేస్తున్నాడా, కాంప్లెక్స్ సెంటెన్స్ పెడుతున్నాడా, కాంపోజిట్, అట్లా ఆలోచించారు. బట్ ఉన్న విషయాన్ని కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారా, కరెక్ట్ గా సెకండ్ పర్సన్ కి చెప్పగలుగుతున్నారా లేదా. ఇప్పుడు ఆ రోల్, ఇప్పుడు జర్మనీలో ఏంటంటే ఒక్క రోల్ ఇస్తే ఆ రోల్ ప్రకారంగానే పనిచేయడం అనేది ఉండదు. ఒక రోల్ ఇస్తే 3-4 రోల్స్ కూడా కొంచెం పార్ట్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా అనాలిటిక్స్ రోల్స్ తీసుకుంటా. ఇండియాలో ఏంటి, డేటా ఇంజనీరింగ్ ఒకరు, అనాలిసిస్ ఒకరు, మోడలింగ్ ఒకరు, అట్లా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ 3 వర్షన్స్ నువ్వే చేయాల్సి వస్తుంది. సో ఆ 3 చేయగలుగుతారా, ఈ టాస్క్ ఇస్తే ఎట్లుంటది, వద్దంటారా, చేస్తారా అన్న టైప్స్ లో చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు ఇంకొక పర్సనల్ క్వశ్చన్, మీరు డేటా అనలిస్ట్ ఇప్పుడు ఇక్కడ? లేదు, నేను బిజినెస్ అనలిస్ట్ ప్లస్ డేటా సైన్స్ హైబ్రిడ్ అల్గరిథమ్స్ రాస్తా ఉంటాను. అంటే ఇంటర్నల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అన్నమాట మాది. ఓకే, నేను కూడా అదే ఆల్మోస్ట్. బట్ హౌ అబౌట్ యువర్ జర్మన్? I speak basic German. How come it is possible for a business analyst with basic German? అయితే చెప్తున్నా కదా,
అందరికి ఇప్పుడు ఒక అపోహ ఏందంటే జర్మన్ వస్తేనే జాబ్ వస్తది అని. నాకు ఈ జాబ్ జాయిన్ అయినప్పుడు జర్మనే రాదు. కానీ నా స్టేక్ హోల్డర్స్ అందరూ జర్మన్సేనే. ద థింగ్ ఈస్ హౌ క్లియర్ ఆర్ యూ ఇన్ యువర్ హెడ్ అంతే. ఆ సో బేసిక్ క్లారిటీతోనే ట్రూ, బట్ ఏంటంటే బిజినెస్ అనలిస్ట్ అంటే యూ డీల్ విత్ లైక్ ప్రోడక్ట్ ఓనర్స్, డెవలపర్స్ అండ్ బిజినెస్ థింగ్స్ కదా. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ జర్మన్స్ లో ఉంటాయి. సో ఇంటర్నల్ బిజినెస్ క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ ఎవ్రీథింగ్. సో ఆ కేసులో జర్మన్ కావాలి అనేది ఒక స్ట్రాంగ్ థింగ్ అది. బట్ జర్మన్ లేకుండా కూడా యు ఆర్ ట్రూ. క్రాకింగ్ ఇట్. యెస్. నేనైతే ఇప్పుడు నా స్టేక్ హోల్డర్స్ అయితే మోస్ట్‌లీ జర్మనేనే. బట్ నాకు అంత జర్మన్ వస్తదని చెప్పను. అట్లా అని రాదని చెప్పను. కానీ నేను జాయిన్ అయినప్పుడు నాకు జర్మన్ స్కిల్స్ వర్ ఆల్‌మోస్ట్ జీరోనే ఉంటాయి నాకు. అంటే ఓకే. బేసిక్ ఏదో ఆహ్, ఏమంటారు విత్ కార్ట్ పెట్టే అట్లాంటి సెంటెన్సెస్ గాకుండా ఇంకా పెద్ద పెద్ద సెంటెన్సెస్ అయితే మాట్లాడకపోతుండే. బట్ ఓకే. ఏందంటే మనం వెన్ వి ఆర్ ట్రైయింగ్ టు బి ప్రొయాక్టివ్‌లీ గివ్ సొల్యూషన్స్ ఆ సిట్యుయేషన్స్ లో మనకి ఎంకరేజ్మెంట్ దొరుకుతది. డెఫినెట్ గా ఎవరు కూడా వచ్చి ఇక్కడ ఒక్క బెస్ట్ క్వాలిటీ అబౌట్ జర్మనీ ఏంటంటే వర్క్ లైఫ్ ఎస్. అండ్ వర్క్ క్వాలిటీ. నువ్వు ట్రై చేస్తున్నావు అంటే నేను ఎంకరేజ్ చేస్తాను కదా తప్ప నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు, ఇది నీ రోల్ కాదు కదా, ఈ కాన్సెప్ట్ నీది కాదు కదా, ఇది ఎందుకు చేస్తున్నావు అని ఎవరు అడగరు. నేను జస్ట్ యా. బిజినెస్ అనాలిసిస్ చేసేదాన్ని. దాని తర్వాత నాకు అల్గరిథమ్స్ లో ఈ ఏమంటారు ఇప్పుడు వచ్చిన ఏఐ టెక్ లో ఇంట్రెస్ట్ ఉండే. ఐ సెడ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నదని దే స్టార్టెడ్ పుషింగ్ అంతే. సో సో బేసిక్ గా ప్రొయాక్టివ్ గా ఉండడానికి ట్రై చేయాలి అన్నది నా పాయింట్ అంతే. ఓకే. సో దిస్ ఈస్ సంథింగ్. సో లెట్స్ మళ్ళీ మన ట్రాక్ లోకి వద్దాం. సో రిగార్డింగ్ అప్లికేషన్ స్క్రీనింగ్ కూడా మీరే చేస్తారా? అంటే మీరు మీతో పాటు కొలీగ్స్ చేస్తారా? సో ఇప్పుడు మోస్ట్లీ ఓకే, ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేను ఒక రెజ్యూమ్ చేసా, ఇంగ్లీష్ లో చేసి పంపిస్తున్నా. సో దానిలో మిస్టేక్స్ ఉన్నాయి, ప్లస్ నా బాబుని ఫోటో లేదు. విల్ యూ యాక్సెప్ట్ దిస్? నో డెఫినెట్లీ నాట్. అంటే ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ ని రన్ చేస్తా. నా డిపార్ట్మెంట్ కి రెజ్యూమ్ రావడానికి ముందు హెచ్ఆర్ హ్యాండ్స్ లో ఉంటది. హెచ్ఆర్ దగ్గర ఏంటంటే ఒక ఫార్మాట్ ఉంటుంది. మనం కొన్ని కీవర్డ్స్ ఇచ్చి ఉంటాం ఆ హెచ్ఆర్ కి. ఆ ఫార్మాట్ లో మన ఫార్మాట్ ప్లస్ హెచ్ఆర్ ఫార్మాట్ రెండు ఫార్మాట్లు కంబైన్ చేసి వాళ్ళు ఎతకడం స్టార్ట్ చేస్తారు రెజ్యూమ్స్ లో. దాంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హ్యావింగ్ యువర్ ఫోటో, యువర్ డీటెయిల్స్ అండ్ యువర్ పర్సనాలిటీ డీటెయిల్స్. దాని తర్వాత నీ క్వాలిఫికేషన్ అదన్నీ వస్తాయి. కానీ ఫస్ట్ మేజర్ కావాల్సింది నీ పర్సనల్ డీటెయిల్స్, నా ఫోటోగ్రాఫ్, ఎంత ప్రొఫెషనల్ కనబడుతున్నావు, ఐ యు రియల్ పర్సన్ ఆర్ నాట్. అది కూడా ఒక చెక్ కావాలి కదా. ఇప్పుడు ఏదో ఒక పేపర్ ఇచ్చి నేను అప్లై చేస్తున్నా అంటే కష్టం కదా, వాళ్ళకి ఒక ఫేస్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఒక ఇట్లాంటి ప్రొఫైల్స్ వస్తున్నాయి అనేసి మా దాంట్లో ఏం చేశారంటే యూ హ్యావ్ టు రికార్డ్ అ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ సెండ్ ఇట్ టు ద హెచ్ఆర్. జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంతేనే. హౌ ఇస్ యువర్ మోటివేషన్ అని చెక్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియో. సో ఇప్పుడు బేసిక్ గా మన వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు అబ్బాయి వీడియో అంతా రికార్డ్ అయితే రెజ్యూమ్ అంతే వాళ్ళు నష్ట తీసుకుంటారు, లేకపోతే లేదా అని పంపిస్తారు. అదే జరిగింది ఇప్పుడు చాలా కేసెస్ లా. ఇప్పుడు 4-5 మోటివేషన్ లెటర్, కరికులం పెట్టే అని కొన్ని డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి అని అంటే ఆ 5 డాక్యుమెంట్స్ అప్లై చేసిన వాళ్ళకి ఒక ఛాన్స్ వస్తుంది. 5లో 2-3 నీకే అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు హెచ్ఆర్ కి అంత ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు కదా. నాకు అదే జరిగిందేమో అనిపిస్తుంది. కొంతమంది అయితే మోటివేషన్ లెటర్ అసలు అప్లోడే చేయరు, ఎందుకులే వాళ్ళు చూసుకుంటారులే రెజ్యూమే అన్నట్టు ఇస్తారు. ఇక్కడ మోటివేషన్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ రెజ్యూమ్ అన్న చూస్తారో చూడరు. ఆ కవర్ లెటర్ అండి, కవర్ లెటర్ ఆర్ మోటివేషన్ లెటర్. నీ రెజ్యూమ్ ఎట్లున్నదో ఎవరు చూడడు, నీ మోటివేషన్ ఎట్లున్నది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళకి. సో ఇది కూడా ఒక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. రెజ్యూమ్ లో పెట్టిందే సేమ్ మళ్ళీ మోటివేషన్ లో కవర్ లెటర్ పెట్టుకోర్రే. కవర్ లెటర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెజ్యూమే. అదే నా దగ్గర ఈ స్కిల్ ఉంది, ఇది ఉంది, నేను ఇప్పుడు ఇది కాదు, ఎందుకు ఈ కంపెనీ ఎందుకు, అసలు ఈ రోల్ ఎందుకు, అసలు నీ దగ్గర ఏముంది అనేది వీ హావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ద కవర్ లెటర్. మనకు ఏంటంటే ఇప్పుడు ఫుల్ ఏఐస్ ఉన్నాయి, దాన్ని వాడుకుంటే చాలా మంచి చేయొచ్చు. అట్లా వేయకుండా సేమ్ అదే అది కాపీ పేస్ట్ చేసి అదే మోటివేషన్ లెటర్, అదే కవర్ లెటర్, అదే రెజ్యూమ్ పంపిస్తే రాదు, ఎప్పటికీ జాబ్ రాదు. ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఒకటి ఉంటది. ఆ జాబ్ డిస్క్రిప్షన్ తీసుకుపోయి ఏఐలో పెట్టి దీనికి ఒక మోటివేషన్ లెటర్ రాయి, దానికి నీ పర్సనల్ టచ్ ఇస్తే సరిపోతుంది. ఆల్రెడీ మోటివేషన్ లెటర్ ఇస్ రెడీ. ఇంతకు ముందు లాగా నువ్వు కష్టపడి రాసి రీఫ్రెష్ చేసి అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఏఐ ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అని నాకు అనిపిస్తుంది. అది చేసినా చాలు, బట్ అది కూడా చెయ్యరు మనోళ్ళు. చేయకుండా వీ హ్యావ్ సో మెనీ కంప్లైంట్స్ సేయింగ్ ఓకే జాబ్ వస్తలేదు. నా చేతులతోని 180 ప్రొఫైల్స్ మనోళ్ళనే రిజెక్ట్ చేసిన. సో ఐ నో ద రియాలిటీ ఏమో అన్న ఫీలింగ్. ఓకే. సో అప్రాక్స్ మీరు పెట్టిన అవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్ ఆర్ జాబ్, సో ఒక పోస్ట్ మీరు ఒక జాబ్ రిక్రూట్మెంట్ పెడితే ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఒక జాబ్ కి?
మనము ఇక్కడ ఒక 3-4 సైట్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ ఒకటి ఫస్ట్, స్టెప్ స్టోన్ ఒకటి, finestjob.com, అది కాకుండా ఇండీడ్. అన్నిట్లలో మనం పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసినప్పుడు ఐ థింక్ సో మినిమం 1K ప్లస్ పర్ డే అప్లికేషన్స్ వస్తాయి. ఓకే, దాంట్లో ఫర్ వన్ ఒక జాబ్. పోర్టల్ నుంచి ఫర్ వన్ జాబ్. ఓకే. దానిపైన ఒక హెచ్ఆర్ ఒక ఆల్గరిథం రన్ చేస్తారు, లైక్ ప్లేగరిజం ఉన్న టాపిక్స్ అన్ని ఎలిమినేట్ చేయడానికి. సో దాంట్లో ఒక హాఫ్ ఆఫ్ ద ప్రొఫైల్స్ వెళ్ళిపోతాయి. దాంట్లోనే చాలా రిజెక్షన్స్ ఉంటాయేమో. అంటే మనోళ్ళు ఏంటంటే ఒక రెజ్యూమే అంటే బేసిక్ ఫ్రెషర్ రెజ్యూమేకి చాలా అడ్వాన్స్ టాపిక్స్ రాస్తారు. సో అడ్వాన్స్ టాపిక్స్ అని ఎవరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయరు. మోస్ట్లీ నీకు బేసిక్ గా పని చేయొచ్చా లేదా అనేది దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తారు. అవే కీవర్డ్స్ ఇస్తారు. ఆ కీవర్డ్స్ మ్యాచ్ గాని ప్రొఫైల్స్ అన్ని అక్కడే ఎలిమినేట్ అయిపోతాయి. అందుకనే ఫస్ట్ రౌండ్ లోనే చాలా మందికి ఎలిమినేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి అట్లీస్ట్ ఇప్పుడు చాలా మంది కంప్లైంట్స్ ఇస్ దట్ ఇంటర్వ్యూ కాల్ కూడా వస్తలేదు అన్న ఒక మాట వస్తే చూసినా అది అక్కడే ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ 1000 నుంచి ఓన్లీ 180, 200, 300 అంతే పిక్ చేస్తారు. ఆ 300 లో చాలా వరకు హెచ్ఆర్ఏ మోటివేషన్ లేదు, అది లేదు, ఇది లేదు పంపించేస్తుంది. మన దగ్గరకు వచ్చేది పర్ డే ఒక 10-15. ఓకే. సో బేసిక్ గా దీనికి నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకున్నప్పుడు సేమ్ మన ఇండియన్ రెజ్యూమే ఉంటుంది, యూరోపాస్ రెజ్యూమే అని ఒకటి ఉండేది. అది గూగుల్లో ఎవరితో వచ్చినా అలా డీటెయిల్స్ ఫిల్ చేయాలి అయిపోతుంది. దాంతో ఒక 50-60 అప్లై చేసిన అసలు అది ఇప్పుడు నేను చూసుకుంటే అసలు ఇది నేను ఎట్లా చేసి ఇది ఫీలింగ్ ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయంటే అసలు పంచువేషన్ ఉండదు, గ్రామర్ ఉండదు, అసలు ఒక దగ్గర క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, ఒక దగ్గర అసలు హెడ్డింగ్స్ ఉండవు అని. అది నేను చేసింది ఎప్పుడు 2019 లో, ఎప్పుడైతే మనకి ఏఐస్ లేవు, అప్పుడు మనకి ఇంత టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు నాకు చాలా మంది రెజ్యూమ్ పంపిస్తారు, అలా కూడా సేమ్ నేను నా రెజ్యూమ్ చూసుకున్నట్టే ఉంటుంది మళ్ళీ. అదే కదా, నేను ఆల్మోస్ట్ పర్ డే 10 ప్రొఫైల్స్ చూసిన అట్లా ఎట్లరా మనోళ్ళు అన్న ఫీలింగ్ కూడా తీసుకొచ్చారు చాలా మంది. ఈ ప్రొఫైల్ పెట్టుకొని ఎట్లరా ఇక్కడ జాబ్ తెచ్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళమైనా పైసలు కదా, అమ్మ నాన్న కష్టపడి పంపిస్తారు, ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. చాలా మంది దగ్గర స్కిల్ ఉంటది, వాళ్ళు చాలా చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ ఉంటాయి, టాకటివ్. కానీ ఆ రెజ్యూమ్ లో పెట్టారు ఎందుకు? ఆ రెజ్యూమ్ లో మీరు మీ దగ్గర ఏ స్కిల్ లేకున్నా ఏం లేకున్నా రెజ్యూమ్ మంచుకుంటే జాబ్ వస్తుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే పర్సనాలిటీ గురించి ఎవరు రాయరు. అంటే ఏ స్పోర్ట్ చేస్తారు, ఎక్కడ ఫిట్నెస్ చేస్తారు, డిసిప్లిన్, పర్సనల్ డిసిప్లిన్ ఏంది, దాని గురించి రాయకపోతే ఆ రెజ్యూమే ఆల్మోస్ట్ 80% కన్సిడర్ చేయరు హెచ్ఆర్. ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ ప్రొఫైల్స్ లో డిసిప్లిన్డ్ ఉన్న క్యాండిడేట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమో అని నాకు అనిపించింది. దేని గురించి రాయని వాళ్ళు, ఏ ఆర్ట్ గురించి, దేని గురించి కూడా ఎక్స్టర్నల్ అవుట్ ఆఫ్ ద వర్క్ గురించి రాయకపోతే దెన్ ఇట్స్ డిఫికల్ట్ ఆల్సో. అది కూడా ఒక పాయింట్. ఎస్పెషల్లీ ఇన్ జర్మనీ మాత్రం రాయాలి. ఇండియాలో వేరే విషయం. ఇండియాలో మనం రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ చెస్, ప్లేయింగ్ బ్యాడ్మింటన్ అన్ని ఏదో రాస్తాం. బట్ జర్మనీలో ట్రూగా రాయండి. ఎందుకంటే వాళ్ళు కంపెనీ చేయడానికి ఈ రోజు బ్యాడ్మింటన్ పోదాం, ఈ రోజు రన్నింగ్ పోదాం, ఈ రోజు హైకింగ్ పోదాం అంటారు. సో అప్పుడు మళ్ళీ మాకు తెలియదు అంటే గలీజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో టెక్నికల్ గా సో ఎంత డీప్ వాళ్ళు అడుగుతారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అగైన్. ఇప్పుడు మన వాళ్ళు వర్కింగ్ స్టూడెంట్ ఆర్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అని అనుకుంటే దాంట్లో బేసిక్ ఇంటర్వ్యూనే ఉంటుంది, బేసిక్ టాపిక్సే ఉంటాయి. నథింగ్ లైక్ అడ్వాన్స్ టాపిక్స్ ఏం అడగరు. నువ్వు బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నావా లేదా అని చూస్తారు అంతే. అదే ఒక 5+ or 10+ years క్యాండిడేట్ ఛాన్స్ కాటేకి వచ్చి చూస్తే దెన్ అప్పుడు కమ్యూనికేషన్ ప్లస్ టెక్నికల్, చాలా టెక్నికల్ గ్రిల్ ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఇంకొకటి, ఈ కవర్ లెటర్లా మన మోటివేషన్ లెటర్లా శాలరీ గురించి మెన్షన్ చేయడం కరెక్టేనా? నో, డెఫినెట్లీ నాట్. ఒకవేళ మనం సెలెక్ట్ అయిన తర్వాత మన హెచ్ఆర్ అట్లాంటి డీటెయిల్స్ ఆల్రెడీ అడిగి మన ఎక్స్పెక్టేషన్స్ ఏంది అవన్నీ హెచ్ఆర్ రౌండ్ లో జరుగుతాయి. కానీ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ రాయడం నో, దట్స్ నాట్ అలౌడ్. కొన్ని జాబ్స్ కి ఏంటంటే వాళ్ళు కూడా సాలరీ ఎక్స్పెక్టేషన్స్ చెప్పరు. చాలా జాబ్స్ జర్మనీలో, ఇండియాలో చెప్తారు, ఇక్కడ ఇంత పే చేస్తాం అని కూడా చెప్పరు. కానీ అట్లాంటి జాబ్స్ కి డీల్స్ బాగుంటాయేమో అని అది కూడా నా ఒక ఒపీనియన్. ఇప్పుడు మా కంపెనీ కూడా ఇంత పైసలు ఇస్తాం అని అయితే డెఫినెట్ గా చెప్పారు, మనం కూడా చెప్పొద్దు. సో ఇప్పుడు మీరు ఇండియా నుంచి కూడా అప్లికేషన్ తీసుకుంటారా? ఎస్, ఇండియా నుంచి ఫుల్ టైం మాత్రం. ఒకవేళ కావాల్సిన స్కిల్ దొరకలేదు అని అంటే ఇండియా నుంచి అప్లికేషన్స్ వస్తే తీసుకున్నారు. దేర్ ఆర్ సక్సెస్ఫుల్ స్టోరీస్ లైక్ దాట్. మీ రెఫరెన్స్ అన్న పనిచేస్తా మన ఫాలోవర్స్ కి? డెఫినెట్ గా పనిచేస్తుంది. అంటే రెఫరెన్స్ ఒక్కటి ఏంటంటే జర్మనీలో రెఫరెన్స్ బాగా వర్క్ అవుతుంది, కానీ రెఫరెన్స్ తో పాటు పొటెన్షియల్ కూడా ఉండాలి.
పొటెన్షియల్ ఉండాలి. చాలా మంది చాలా హైలీ పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఉన్నారు మన దగ్గర. సో మనకు మెసేజ్ చేసేవాళ్ళు, లేకపోతే మనకు రెజ్యూమ్ పంపించేవాళ్ళు. బట్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ ఏంటంటే, ఇప్పుడు ఈ ఇనిషియల్ రిజెక్షన్స్ రావడం వల్ల చాలా మంది డిసప్పాయింట్ అయిపోతారు. బట్ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్, ఒక రెఫరెన్స్ ఇచ్చి మంచిగా ఇది ఉంటే వాళ్ళు దే కెన్ ప్రూవ్. బట్ అట్లా ఉన్నారు, ఏం అసలు ఎక్స్పీరియన్స్ లేదు, స్కిల్ లేదు, పొటెన్షియల్ లేని వాళ్ళకు కూడా మంచి మంచి జాబ్లు వచ్చిన ఉన్నారు. సో దే ఆర్ స్ట్రగ్లింగ్. యా ట్రూ. అంటే ఇప్పుడు పొటెన్షియల్ నా దగ్గర ఉన్నది కానీ నాకు జాబ్ వస్తలేదు అన్న సెంటెన్స్ కూడా కరెక్ట్ కాదు మన సైడ్ నుంచి. ఏంటంటే నీ దగ్గర పొటెన్షియల్ ఉంటే అది మొత్తం నీ పేపర్ మీద కనబడాలి. ఆ పేపర్ మీద ఎట్లా కనబడాలి అనేది ఫిగర్ అవుట్ చేయాలి మనం. ఒకటి చేసి పంపచ్చు కదా రెజ్యూమ్. చెప్పిన ఒక టాబులర్ ఫార్మాట్ జర్మనీకి కావాల్సింది, టాబులర్ ఫార్మాట్ అంతే. ఆ టాబులర్ ఫార్మాట్ ఫర్ జర్మనీ రెజ్యూమే అని సర్చ్ చేస్తే ఎన్నో రెజ్యూమేస్ వచ్చినాయి. ఆ రెజ్యూమేలో ఇప్పుడు నోషన్ అనే ఒక ప్లాట్ఫామ్ కి వెళ్ళి ఆ నోషన్ లో ఆ ప్లాట్ఫామ్ లో కూడా మనం ఆ టాబులర్ ఫార్మాట్ సర్చ్ చేస్తే చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా. సో ఓన్లీ సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. సో రెజ్యూమ్ లో అడ్రస్ పెట్టాలా వద్దా? ఎస్, ఎందుకు? ఫర్ షూర్. నువ్వు మనిషివి ఏ అడ్రస్ లో ఉంటున్నావు అని వాళ్ళకి తెలియాలి కదా. ఒకవేళ నీకు ఒక డాక్యుమెంట్ పంపాలన్నా కూడా కొన్ని సపోజ్ ఇక్కడ కొన్ని అసలు జర్మనీలో చాలా విషయాలు ఆన్లైన్ లో జరగవు. కొన్ని ఆర్గనైజేషన్స్ దే ప్రిఫర్ టు సెండ్ ఇట్ వయా మెయిల్. అప్పుడు అడ్రస్ ఉండాలి డెఫినెట్ గా. జర్మనీ ఫార్మాట్ రెజ్యూమ్ లో బెవర్బింగ్ ఫోటో ఉండాలా వద్దా? 100% ఉండాలి. లేకుంటే కాల్స్ వస్తాయా? మాక్సిమం రావు, వచ్చినా కూడా నార్మల్ జాబ్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెట్టాలా వద్దా? డెఫినెట్ గా పెట్టాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి మెయింటైన్ చేయాలి. దట్ ప్రూవ్స్ అవర్ అథెంటిసిటీ. సో ఇంకో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐ హావ్ కెరీర్ గ్యాప్ ఆఫ్ 2 years. ఈ కెరీర్ గ్యాప్ ని ఎట్లా పెట్టాలి? అసలు మ్యాటరే కాదు. కెరియర్ గ్యాప్ నేను రెస్ట్ తీసుకున్నా, వెకేషన్ చేసినా అని రాసినా కూడా ఏం పర్వాలేదు. 2 years 3 years గ్యాప్ ఉన్నది, అక్కడ నేను నా పర్సనల్ గా ఇంప్రూవ్ చేసుకున్నా అనే పాయింట్స్ కూడా మనం రాసుకోవచ్చు. అది పెద్ద మ్యాటర్ కాదు చాలా విషయాలలో జర్మనీలో. సో ఇంకొక క్వశ్చన్, సో నాకు లాస్ట్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంది, నా దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు. ఈ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయాలా వద్దా? ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయాలి. మనం అథెంటిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నదని నీకు తెలిస్తే మెన్షన్ చేయాలి. ఎవరు కూడా నీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకురా చూపి అట్లాంటి క్వశ్చన్స్ అయితే అడగరు. సో ఇంకొక, నాకు తెలియదు నువ్వు ఆన్సర్ చేస్తావు లేదు, బట్ ఒక క్వశ్చన్, సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టచ్చా? ఇప్పుడు నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినావు కానీ ఆ నాలెడ్జ్ నువ్వు ప్రొడ్యూస్ చేస్తలేవు అని అంటే దెన్ యూ విల్ బి కన్సిడర్డ్ అ బ్లాక్ క్యాండిడేట్. అంటే పెట్టాలా వద్దా? ఇప్పుడు అంటే పెట్టొచ్చు, కాకపోతే దాన్ని పొటెన్షియల్ తెచ్చుకొని పెట్టమని చెప్తాను. ఎస్, ఒకవేళ నువ్వు సపోజ్ ఏదైనా టూల్ గురించి రాస్తున్నావు అని అంటే దాని మీద నీకు బేసిక్ గా నాలెడ్జ్ ఉండాలి పెట్టినా కూడా. సో ఇంకొకటి, మన రెజ్యూమ్ ఫార్మాట్ మాక్సిమం ఆఫ్ ఎన్ని పేజెస్ ఉండొచ్చు జర్మన్లో? కరికులం విటే మాత్రం 2 pages ఉండాలి. బట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్స్ కాల్డ్ 1 pager. ఆ 1 pager రెజ్యూమేలో మొత్తం నీ డీటెయిల్స్ ఫిట్ అవ్వాలి. జస్ట్ ఒక గ్లాన్స్ లో నువ్వు ఏదైనా అర్థమైపోవాలి. అదొక డాక్యుమెంట్ పెట్టుకోవాలి, దాంతో పాటు కరికులం విటే కూడా పెట్టుకోవాలి, విచ్ ఇస్ అ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు హెచ్ఆర్ చూస్తే ఆ 1 pager చూస్తుంది, ఒకవేళ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు డీటెయిల్స్ లోకి వెళ్ళి చూస్తారు. సో ఇప్పుడు మనం కరికులం విటే అదే రెజ్యూమేలో మనం ఇట్లా సమ్మరీ, కెరీర్ డిస్క్రిప్షన్ ఒక రాస్తాం ఫస్ట్ మన ఫోటో పెట్టిన తర్వాత, అది అవసరమా జర్మనీలో? ఎస్, సమ్మరీ రాయడం వెరీ ఇంపార్టెంట్, దట్ షోస్ అవర్ మోటివేషన్. సో జర్మన్ లో ఏం ఉండకూడదు, సారీ జర్మన్ రెజ్యూమేలో ఏం ఉండకూడదు? టూ మెనీ డీటెయిల్స్ అబౌట్ యువర్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఉండని అవసరం లేదు. టూ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అవసరం లేదు. టెక్నికల్ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు. జస్ట్ నాకు ఇది వచ్చు అని చెప్తే చాలు. సమ్మరీలో ఒక 5 to 6 lines ఉంటే సరిపోతుంది. అండ్ ఇండియాలో పనిచేసిన, అక్కడ పనిచేసిన, ఇక్కడ పనిచేసిన అన్న డిఫరెంట్ లొకేషన్స్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే అవి మంచి టాబులర్ ఫార్మాట్ లో జస్ట్ క్లియర్ క్రిస్ప్ సింపుల్ గా పెడితే సరిపోతుంది. కొంతమంది మన వాళ్ళు మేజర్ ప్రాజెక్టుల గురించి కూడా 1 page రాస్తా ఉంటారు, అది కూడా ఏం అవసరం లేదు. దట్స్ అన్ ఇండియన్ థింగ్. ఇప్పుడు మన లెక్క ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మన 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక 65K to 75K యావరేజ్ సాలరీ ఉంటుంది. అదే యావరేజ్ అయితే 85+ ఉండడానికి అవకాశం ఉన్నది. అండ్ ఇంకొకటి డిపెండ్స్ ఆన్ ద ప్లేసెస్. ఇప్పుడు సౌత్ ఆఫ్ జర్మనీలో అప్లై చేస్తే యూ కెన్ ఆల్సో గెట్ అప్ టు 100K. నార్త్ ఆఫ్ జర్మనీలో 65 to 75. ఈ స్విచ్చింగ్ అంటే ఇండియాలో మనం స్విచ్ అయితే సాలరీస్ పెరుగుతాయి కదా, సో జర్మనీలో వాట్ ఈస్ ద సిచ్యువేషన్?
అంటే ఇండియాలో ఇట్స్ థింగ్ టు స్విచ్, కానీ ఇక్కడ నువ్వు అబ్రప్ట్ గా స్విచ్ అవుతున్నావు, ఎవ్రీ 2 years కి మారుతున్నావు అంటే అప్పుడు నువ్వు అథెంటిక్ పర్సన్ కాదు, నేను బిలీవ్ చేయలేం లాంగ్ టర్మ్ కి అని అనుకుంటారు. మినిమం గా 3 years ఒక కంపెనీలో స్పెండ్ చేయాలి, మినిమం గా 3 to 5 years ఒక కంపెనీలో స్పెండ్ చేయాల్సిందే. స్పెండ్ స్విచ్చింగ్ టైంలో నువ్వు +7% to 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. ఓకే. ఇండియా లెక్క ఇప్పుడు 12 20 లేదు. అంటే డిపెండ్స్, ఇప్పుడు కొన్ని కంపెనీస్ బెనిఫిట్స్ లైఫ్ క్వాలిటీని కన్సిడర్ చేస్తుంది, కొన్ని కంపెనీస్ మనీని కన్సిడర్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ ట్రావెల్ కన్సిడర్ చేస్తుంది. సో మనకేం కావాలన్నది మనకు క్లారిటీ ఉండాలి. కానీ ఒకవేళ నేనైతే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ లో చెప్తా, స్టూడెంట్స్ కి జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ గా చాలా నాలెడ్జ్ ఉంటే, చాలా నాలెడ్జ్ ఉన్న అవసరం లేదు, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ పర్సనాలిటీ చెక్స్ క్లియర్ అయితే చాలు, వాళ్ళకి జాబ్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. బికాస్ ఏ కంపెనీలోనైనా 20% ఆఫ్ వర్కింగ్ స్టూడెంట్స్ ఉండాలి అన్నది ఒక రూల్ ఉన్నది. సో వర్కింగ్ స్టూడెంట్స్ కేనే అడ్వాంటేజ్ అన్న విధంగా జర్మనీ చూస్తున్నది. ఒకవేళ స్టూడెంట్స్ జాబ్లు అప్లై చేసి రావట్లేదు, బేసిక్ రెస్టారెంట్ లో పనిచేసుకుందాం అని అనుకుంటే అది లాంగ్ టర్మ్ లో అయితే హెల్ప్ చేయదు. మోర్ ఆర్ లెస్ ఒక వర్కింగ్ స్టూడెంట్ పొజిషన్ లోకి పోయి అక్కడ నుంచి ఇంటర్న్ గా మారి ఇంటర్న్ నుంచి ఫుల్ టైమ్ కి పోగలుగుతారు స్టూడెంట్స్. డైరెక్ట్ గా ఫుల్ టైమ్ లో ప్లేస్ కావాలంటే చాలా కష్టం. నువ్వు చదువుకుంటే ఏం చేసినవరా అన్న క్వశ్చన్ వస్తుంది ఎక్కడైనా. సరే, ఇప్పుడు నేను ఫ్రెషర్ని, నాకు ఇండియాలో బీచ్లెస్ అంటే బీచ్ చెప్తాను, బ్యాచిలర్స్ అయిపోయింది. సో నేను జర్మనీకి వచ్చిన, మాస్టర్ చేస్తున్నా, నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఇంటర్న్షిప్ ఆర్ వర్షన్ ఎట్లా కొట్టాలి? నువ్వు ఏం చదువుతున్నావు, చదువున దాంతో పాటుగా నువ్వు ఏం చేస్తున్నావు? ఏమైనా కోర్సెరా చేస్తున్నావా, డేటా క్యాంప్ చేస్తున్నావా, నీ గిట్ హబ్ ఎట్లున్నది, టెక్నికల్ వాళ్ళకి ఇట్లాంటివి. ఒకవేళ మేనేజ్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళకి వర్క్ షాప్స్ ఎట్లా చేస్తున్నారు, ఏ వర్క్ షాప్స్ కి పోయినావు, ఏం నేర్చుకున్నావు, ఇట్లాంటి విషయాలు రాసుకుంటూ రెజ్యూమేని పెంచుకుంటా ఉంటే జాబ్ వస్తుంది. మనకేం ఫస్ట్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నది ఏం లేదు. ఎక్స్పీరియన్స్ లేకున్నా ఎంత ప్రొయాక్టివ్ గా నువ్వు నీ కోసం జాబ్ సెర్చ్ చేసుకుంటున్నావు, ఎంత ప్రొయాక్టివ్ గా నిన్న నువ్వు మార్కెట్ లో పెట్టుకొని ఇది చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. అసలు జర్మన్లో సిచ్యువేషన్ సరిగ్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే చాలా వరస్ట్ ఉంది. ఈ సిచ్యువేషన్లో జాబ్ కొట్టడం ఎంత వరకు ఈజీ ఆర్ కష్టం, అసలు ఎట్లుంది అసలు అది? అదే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను నా చేతులతోనే ఒక 180 మెంబర్స్ ని రిజెక్ట్ చేసిన. ఆ రిజెక్ట్ చేసిన వాళ్ళందరిది అట్లీస్ట్ రెజ్యూమేలో బేసిక్ పాయింట్స్ లేవు. ఆ బేసిక్ పాయింట్స్ ప్లస్ అడ్వాన్స్డ్ పాయింట్స్ పెట్టుకుంటే నీ రెజ్యూమే స్కోర్ ఏఐని అడుగు, నీ రెజ్యూమేని అప్లోడ్ చేసి నీ రెజ్యూమే స్కోర్ చేయమని అడిగితే ఆ రెజ్యూమే స్కోర్ తోని ఏ అప్లికేషన్స్ పెడితే వస్తుంది అన్నది చూసుకోవాలి. సో కొంచెం స్ట్రాటజిక్ గా ఆలోచించుకుంటే సరిపోతుంది. వస్తలేదు అనుకోకుండా ఎట్లా రాబట్టుకోవాలి అనేది చూసుకోవాలి. అంటే అందరు చెప్తా ఉంటారు జాబ్ సిచ్యువేషన్ సరిగ్గా లేవు. ఉన్న జాబ్లకు కూడా అప్లికేషన్లు పోతున్నాయి, కానీ ఎవరు సెలెక్ట్ అవుతున్నారో ఎవరు సెలెక్ట్ అవుతలేరో అది చెప్పలేని పరిస్థితి. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు మిడ్వేర్ ఏఐస్ వచ్చినాయి. ఏంటంటే వాళ్ళే జాబ్స్ అప్లై చేసి, వాళ్ళే ట్రాక్ చేసి, వాళ్ళే అకౌంట్ జాబ్ డిస్క్రిప్షన్ రెజ్యూమ్స్ చేసి, సో దీనివల్ల జాబ్స్ అప్లై చేస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మీడియేటర్స్ తోనే జాబ్ అప్లై చేస్తే మాత్రం సక్సెస్ రేట్ చాలా తక్కువనే, అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ 10 to 15 years ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి ప్రొఫైల్స్ ఏంటంటే అప్పుడు మీడియేటర్స్ దగ్గరకు పోతే మీడియేటర్స్ దగ్గర నుంచి కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటా ఉంటారు. కానీ +5 ఆర్ వర్కింగ్ స్టూడెంట్స్ ని మాత్రం we expect individuals to upload their resumes and go through the process. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఒక సపోజ్ ChatGPT లేకపోతే క్లౌడ్ ఏదో వాడి రెజ్యూమ్ చేసుకున్నా. సో అది నేను ఆ రెజ్యూమ్లో మోస్ట్ ఆఫ్ దమ్ ప్లగరిజం ఉందో లేకపోతే సంథింగ్ దెర్ ఇస్, అంటే ఏదో చేసినా అది మీకు అప్లై చేసా. సో ఎట్లా చేస్తుంది హెచ్ఆర్ దగ్గర కొన్ని ప్లేగరిజం టూల్స్ ఉంటాయి. అంటే మరీ ఏ పర్సనల్ టచ్ ఇవ్వకుండా ఏఐని యూజ్ చేసిండ్రా, ఎంతో కొంత కస్టమైజ్ చేసుకొని ఏఐ యూజ్ చేసిండ్రా అన్న పాయింట్స్ ని వాళ్ళు టిక్ చేసుకోవాలనుకుంటారు అంతే. నువ్వు మొత్తం ఏఐ యూజ్ చేసి చేయగలిగినావు అని అంటే దట్స్ యువర్ టాలెంట్. అక్కడ రిజెక్షన్ వస్తుందని నేను అనుకోను. యూఆర్ స్టిల్ ఇన్ అడ్వాన్స్డ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అంతేనే. అట్లనే ఆలోచిస్తారు, ఓ ఏఐ యూజ్ చేసిన తప్పు వీళ్ళు రిజెక్ట్ చేయాలి అన్నదైతే ఉండదు. సో స్టిల్ హెచ్ఆర్ కంపెనీస్ ఆర్ యూజింగ్ ATS దీస్ డేస్? డెఫినెట్ గా ఐ థింక్ సో. అంటే మేము వాడతాము అని చెప్పాము, నేనైతే వాడలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజ్ ఇట్ అని నేను విన్నాను. బట్ ATS ఈస్ వెరీ కాస్ట్లీ టూల్ టు గెట్ లైసెన్స్. సో అదే ATS ఎట్లా అనేది చాలా వరకు అన్నీ ఆటోమేటిక్ రిజెక్షన్స్ వస్తాయి కదా. సో మీరు ఆటోమేటిక్ రిజెక్షన్స్ సేమ్ ఫార్మాట్ లో పంపిస్తారా? అంటే అదే చెప్తున్నా, ఐ థింక్ సో హెచ్ఆర్ యూజెస్ ఇట్ బికాస్
ప్రొఫైల్ కి రోజుకి 1000 అప్లికేషన్లు వస్తాయనంటే షీ కాంట్ గో త్రూ 1000 అప్లికేషన్స్ కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో డెఫినెట్ గా యూజ్ చేస్తారేమో అన్నది నా అజంప్షన్. ఓకే. మా దగ్గరకు వచ్చిన ఇప్పుడు నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ నాట్ ఎన్ హెచ్ఆర్. మా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లో టెక్నికల్ డిపార్ట్మెంట్ ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎవరు తీసుకోవాలి అన్నది నా సిచ్యువేషన్. నా సిచ్యువేషన్ లో నేనైతే ఏం యూజ్ చేయలేదు. మీరు ఇక్కడ మాస్టర్స్ చేస్తారా జర్మన్ లో? అవును, నేను మాస్టర్స్ యూనివర్సిటీ? ఇక్కడ హ్యాంబర్గ్ యూనివర్సిటీ. సో అక్కడ నుంచి నేను వర్కింగ్ స్టూడెంట్ గా జాయిన్ అయ్యి దెన్ ఐఎమ్ ఫుల్ టైమ్ నౌ. సో ఇస్ ఇట్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్? ఇట్స్ పబ్లిక్ యూనివర్సిటీ. సో మీరే అప్లై చేసుకున్నారా, కన్సల్టెన్సీ ద్వారా వచ్చారా? అప్పుడున్న సిచ్యువేషన్స్ లో కన్సల్టెంట్స్ అంతగా లేరు. 2021 లో కన్సల్టెంట్స్ అంత లేరు కాబట్టి నేనే చూసుకొని నేనే చేసుకొని, మనకు పైసలు కష్టాలు కూడా. ఇప్పుడు ఇంట్లో ఒక కన్సల్టెంట్ కి పే చేయాలంటే ఇప్పుడు ₹1,00,000 ఎట్లా మినిమం. సో అట్లానే నేనే చూసుకొని అప్లై చేసుకొని. సో 21 లో వచ్చారు మీరు. ఎస్, సో ఎప్పుడు అయిపోయింది మాస్టర్స్? 23 ఎండ్ ఆఫ్ 23 అంత ఫాస్ట్ ఎట్లా అయిపోయింది? యూజువల్ గా టైం పడుతుంది, బట్ అయిపోగొట్టిన అట్లా. కష్టమే కొంచెం. ఇప్పుడు మాస్టర్స్ చేసుకుంటూనే ఉంటే అది 5 years కూడా పోతుంది. మనం మాస్టర్స్ ఎంత టైంలో చేయాలన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓకే. సో దాని తర్వాత జాబ్. సో యు ఆర్ నౌ వెల్ సెటిల్డ్. ఇంకేముంటది, ఇంకా జాబ్ చేసుకుంటే ఇండియా కన్నా బెటర్ గానే వస్తుంది డెఫినెట్ గా. వచ్చే వాళ్ళకి ఒక అడ్వైజ్ ఏంటంటే ఇండియాతోని జర్మనీని కంపేర్ చేయకండి. జర్మనీ వేరు, ఇండియా వేరు. దానికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ అవి, దీనికి ఉండాల్సిన అడ్వాంటేజెస్. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. చాలా మంది అసలు జర్మన్ లో పైసలు మిగిలాయి, ఫుల్ ట్యాక్స్ కట్ అవుతుంది, అసలు వేస్ట్ అది ఇది అని ఏదో చెప్తున్నారు. బట్ నా వర్షన్ మాత్రం పైసలు మిగిలేదు నీకు కండ. నేనైతే అసలు ఉంటాను, మీరు ఎవరు ఉండరు బేసిక్ గా. ఏదో జస్ట్ లైఫ్ కోసం అయితే చాలా రేర్ 1% 2% ఉంటారు. సో అప్రాక్స్ మీ శాలరీని ఒక గెస్ 66 or 65 అనుకుంటే, సో మీకు చేతికి ఒక €5,000, €60,000 అనుకుందా, €5,000 వస్తాయి. సో ఎంత చేతికి ఎంత వస్తుంది? ఒకవేళ 60,000 ప్యాకేజ్ అని అంటే చేతికి వచ్చేసరికి 3,000 సగానికి సగం వస్తుంది. 1,200 అంతకు మించి ఎక్కువ పోతాయి ఆ ఖర్చులు. యాక్చువల్ గా ఇండియాలో ఖర్చు, జర్మనీలో ఖర్చు రెండు సేమ్ అనే. ఇండియాలో 30,000 అయితే ఒక పర్సన్ బతకడానికి, ఇక్కడ కూడా ఐ థింక్ 10, 15,000, 20,000లో అయిపోగొట్టవచ్చు. సేమ్ అదే లైఫ్ ఉంటే. ఇండియాలో పాలు, ఇక్కడ పాలు రెండు సేమ్ ప్రైజ్ అనే. అట్లాంటి కంపారిజన్స్ చూసుకుంటే బేసిక్ గ్రాసరీస్ అన్ని సేమ్ ప్రైజ్ అనే, వెజిటేబుల్స్ బేసిక్. సో మిగిలేది చూస్తే ఎంత లేదన్నా 60 to 70% మిగులుతుంది. ఒక 30-40% రెంట్ కి పోయి లైఫ్ స్టైల్ పోతే చెప్పేది మిగులుతుంది అంటే మా లెక్క బతుకుతే మిగులుతుంది. మీరు ఏదో లగ్జరీస్ గా మళ్ళా మాకు మిగులుతున్నాయని చెప్పకూడదు. మిడిల్ క్లాస్ లాగా. సో జస్ట్ ఏదో ఆడంబరాలకు పోకుండా, సో యావరేజ్ గా బతుకుతే సో చాలా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేయలేమని ఉండం, సేవ్ చేయలేదే ఆల్మోస్ట్ చాలా వరకు ఇండియన్స్ ఆల్మోస్ట్ దిస్ ఇయర్ అయితే ఇంకా లాస్ట్ ఇయర్ కంటే 50,000 people ఎక్కువ మైగ్రేట్ అయ్యారు. సో ఎవరు అందుకు రారు, సేవ్ పైసల కోసం అత్తరు ఎవరైనా. డబ్బులు నాకు సేవ్ అవ్వ తెలిసి కూడా ఎవరైతే రారు. అంటే ఇక ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ యుఎస్ తో కంపేర్ చేసుకుంటారు. యుఎస్ ది సిచ్యువేషన్ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. యుఎస్ లో కాన్సిక్వెన్సెస్ వేరు, ఇక్కడ కాన్సిక్వెన్సెస్ వేరు. సో మన వాళ్ళు ఎంత వస్తుంది అదొక్కటే చూస్తారు, కానీ దాని తర్వాత ఖర్చు ఎంత ఉన్నది అవన్నీ ఎవడు క్యాలిక్యులేట్ చేయడు. సో ఏమంటారు, యాపిల్స్ ఆరెంజెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, యాపిల్స్ ఆరెంజెస్ కంపారిజన్స్ మన వాళ్ళు చేస్తారు. అట్లా చేయకుండా ఉండడమే నయం. కంపారిజన్ ఇస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అందరూ మనమే కాదు, ఈ ఫారెన్స్ కూడా చేసుకుంటా ఉంటారు. కాకపోతే మనం ఎక్కువ దాని గురించి ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవుతాం, వీళ్ళ ఫీల్ అవ్వరు. సో ఇంకొకటి, ఈ 2026 లో ఆర్ 27 లో కమింగ్ ఇయర్స్ లో స్టూడెంట్స్ కి రావచ్చా, వాళ్ళ ఫ్రెషర్స్ కి ఇట్స్ వెరీ హార్డ్ నౌ. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? సో డైరెక్ట్ గా బ్యాచిలర్స్ అయిపోతూనే ఉంటే మాస్టర్స్ పోతాం జర్మనీలో అన్న ఆలోచన అయితే నేను ఎంకరేజ్ చేయను. అట్లీస్ట్ ఒక 1 year ఎక్స్పీరియన్స్, 1.5 year ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇండస్ట్రీ ఎట్లా పోతుందో తెలుసుకొని ఇక్కడికి వస్తే బెస్ట్. ఎందుకంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడికి వస్తే జాబ్స్ క్రాక్ చేయడం చాలా కష్టం. అట్లీస్ట్ ఒక రిలవెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ రిలవెన్స్ ఎక్స్పీరియన్స్ తోని రిలవెన్స్ జాబ్స్ ఇక్కడ క్రాక్ చేయొచ్చు. ఈజీ. సో ఫైనల్ సజెషన్, కొన్ని రోజులు జాబ్ చేసి తర్వాత వస్తే బెస్ట్. సో ఈ సజెషన్ అందరు తీసుకోండి. వెంటనే వస్తే మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మీకు జర్మన్ లాంగ్వేజ్ రాదు నాకు తెలుసు, అంటే A1 A2 అన్నారు మీరు. సో ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటి? నా ప్రకారం జాబ్ రావాలంటే జర్మన్ ఉండాలి అన్నది మాత్రం నేను నమ్మను.
జర్మన్ రాకుండా జాబ్ వచ్చింది. కాకపోతే అవుట్ ఆఫ్ వరల్డ్ ఇప్పుడు నువ్వు ఒక ట్యాక్స్ సబ్మిషన్స్ చేయాలి, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది డాక్టర్ దగ్గరికి పోవాలి, ఏ సిచ్యువేషన్ ఎవరికి ఎట్లా వస్తుందో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ డీల్ చేయడానికి మాత్రం డెఫినెట్ గా జర్మన్ రావాలి నా ఉద్దేశం. ఆ, దానికోసమైనా జర్మన్ డెఫినెట్ గా ఎవరైనా నేర్చుకోవాలి అన్నది చెప్తా. కానీ నేర్చుకుంటారా అప్పుడే జాబ్ వస్తుంది అన్నది ఇట్ డజంట్ అప్లై టు ఆల్ ఇండస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ లో ఉన్నారు వాళ్ళు, డాక్టర్స్ మెడిసిన్ సైడ్ ఉన్నారు అని అంటే యువర్ ఇంటరాక్షన్ ఇస్ పేషెంట్స్ కదా. మనదంటే ఇప్పుడు కంప్యూటర్లతో భాష, వాళ్ళది జనాలతోనే మాట్లాడాలి, జనాలతో డీల్ చేయాలి. కాబట్టి ఆ సిచ్యువేషన్ లో డెఫినెట్లీ ఎస్ జర్మన్ రావాలి. కాకపోతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ లో ఉన్న వాళ్ళకి ఐ డోంట్ థింక్ ఇట్స్ 50-50. బీయింగ్ ఇన్ ద మార్కెట్, సో నేను కొంచెం అనలైజ్ చేస్తున్నా కాబట్టి, సో ఇప్పుడైతే కొంచెం పీపుల్ ఎక్కువైపోయేసరికి కాంపిటీషన్, అంటే ఈ ఫిల్టర్ క్రైటీరియా ఏంటంటే కొంచెం జర్మన్ వస్తే మనకు కూడా ఫ్యూచర్ కూడా యూజ్ అవుతుంది కదా అని ఆ ఫిల్టర్ క్రైటీరియా పెడుతున్నారు. ఈవెన్ నేను రికార్డ్ అయినప్పుడు నాకు జర్మన్ వచ్చినా కూడా ఇంగ్లీష్లో అయింది మొత్తం. నాకు తెలిసిన చాలా మందికి అప్పుడు అంత ఇంగ్లీష్లో అయింది. బట్ నౌ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ జర్మన్, అట్లీస్ట్ అది నేర్చుకుంటాడు, ఆ నేర్చుకోగలిగితే కేపబిలిటీ ఉందని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. సో వచ్చే వాళ్ళు జర్మన్ నేర్చుకుని రండి. లక్ ఉంటే మీకు జర్మన్ వచ్చినా కూడా ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ అవుతుంది, ఇంగ్లీష్లో జాబ్ ఉండని ఉంటాయి. బట్ మనకు ఆ లక్ కావాలంటే మనం కష్టపడాలి. సో అదంతా కష్టపడ్డది లక్ రూపంలో వస్తుంది. సో ఇంకా థింగ్స్ అబౌట్ జర్మనీ ఆర్ సంథింగ్ యూ వాంటెడ్ టు షేర్? నాకు అనిపించింది ఏంటంటే ఏ మోటివేషన్ లేకుండా ఈడొచ్చి లగ్జరీస్ బతుకుతా అంటే జర్మనీ ఇస్ నాట్ ఫర్ దెమ్. మోటివేషన్ ఉండి ఒక అంబిషన్ ఉంటేనే ఇక్కడికి రావాలి. కష్టపడతా అనుకునే వాళ్ళే ఇక్కడికి రావాలి. కష్టపడకుండా పైసలు సంపాదిస్తూ రోజు పొద్దున 5 గంటలు లేచి పోయి పని చేసి ఆ కష్టం, అసలు వాట్ ఈస్ దిస్ కష్టం మీనింగ్? కష్టం అంటే నువ్వు ప్రతిరోజు ఒకటి కొత్తగా నేర్చుకునే అంత మోటివేషన్ నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు సపోజ్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇన్ని రోజులు చదివినాం రాబాయి మళ్ళీ చదువుతామా అంటే కుదరదు. డెఫినెట్ గా నేర్చుకోవాలి. డాక్యుమెంటేషన్ నువ్వు రోజు 2-3 పేపర్లు డాక్యుమెంటేషన్ చేయాల్సిందే, ఈ లెటర్ ఆ లెటర్ అట్లాంటివన్నీ చూసుకోవాలి. లేకపోతే యూ విల్ ఎండ్ అప్ సమ్వేర్ మేబీ ఇన్ ప్రెజెంట్ చెప్పలేము. ఇంకొకటి నేను ఇక్కడనే కూర్చుంటా జాబులు రావాలి అని అంటే కుదరదు. జాబులు వచ్చేంత వరకు నువ్వు వేరే పని చేసుకునే అంత సత్తా మన దగ్గర ఉండాలి. ఎనీ ప్రొఫెషన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ ప్రొఫెషన్. ఇప్పుడు రెస్టారెంట్ లో వెయిటర్ నుంచి ఫుడ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి అవర్ రోల్స్ అందరిది సేమ్ రోల్ అనే. వీళ్ళకి ఎక్కువ పైసలు వస్తాయి, వానికి తక్కువ వాల్యూ, వీనికి తక్కువ పైసలు వస్తాయి, అదంతా ఏమి ఉండదు. ప్రొఫెషన్ ఇస్ గివెన్ ద సేమ్ వాల్యూ నా ప్రకారంగా. యా. సో జర్మనీలో హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్? స్మార్ట్ వర్క్ డెఫినెట్లీ, బట్ హార్డ్ వర్క్ ప్లస్ కన్సిస్టెన్సీ ఈస్ లాంగ్ టర్మ్ కీ టు సక్సెస్. yes. నేనైతే ఓ టాపర్ ని కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సిస్టెంట్ గా చాలా విషయాలు చేయడం వల్లనే ఒక జాబ్ లో ల్యాండ్ అయినా అన్నది నా ఫీలింగ్. నేనైతే టాపర్ నే, ఇక్కడికి వచ్చిన తర్వాతనే బ్లూపర్ నైనా. ఫస్ట్ అక్కడ స్కోర్ ఏ యూనివర్సిటీ ఇది? జేఎన్టీయూ యూనివర్సిటీ. ఓకే, హైదరాబాద్. ఎస్. ఓకే, నాది వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నాది. ఓ నైస్. నేను అక్కడ నాకు బీటెక్ టోటల్ పర్సెంటేజ్ 86%. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా మాస్టర్ స్కోర్ అయితే అది చెప్పుకుంటే నా పరువు అవుతుంది ఇప్పుడు. సో చాలా వచ్చింది. ఇట్స్ ఓకే. ఇక్కడ సిస్టమ్ అక్కడ సిస్టమ్ రెండు కంపేర్ చేయలేం, తెలుసు కదా. బట్ ఫైనల్లీ ఐ క్రాక్ జాబ్స్, మల్టిపుల్ జాబ్స్ కొట్టినా బికాస్ ఆఫ్ దిస్ లింక్డ్ఇన్స్ అవన్నీ కొంచెం యాక్టివ్ కన్సిస్టెన్సీ వల్ల. బట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే అక్కడనే ఎక్కువ చదివేది, ఇక్కడ ఎందుకు చదవలే అంటే బికాస్ ఆఫ్ పార్ట్ టైం జాబ్స్, బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్, బికాస్ ఆఫ్ ఎక్కువ తిరగడాలు, దానివల్ల చదవలేకపోయి, ప్లస్ ఈ వన్ డే బ్యాటింగ్ ఇక్కడ వర్కౌట్ కాలేదు. సో ఒక్క రోజులో అయిపోగొట్టి ఇంటర్వ్యూలకు అప్లై చేస్తామంటే అస్సలు కుదరదు. కన్సిస్టెంట్ గా రోజు చదవాలి, రోజు ఒక 10 జాబ్లను పెట్టుకొని అప్లై చేయాలి. ఆ 10 జాబ్లలో రిజెక్షన్ వస్తుందంటే ఎందుకు రిజెక్షన్ వస్తున్నది అనేది ప్రొయాక్టివ్ గా హెచ్ఆర్లతో తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద రీజన్ అని. మన వాళ్ళు ఏంటంటే రిజెక్షన్ వస్తేనే ఉంటే ఫాలో అప్ కూడా పెట్టారు, అట్లీస్ట్ ఎందుకు రిజెక్ట్ చేసినావు నన్ను అన్నది ఒక. ఇప్పుడు నువ్వు జాబ్ పెట్టినావు, నేను అప్లై చేసిన, వాట్ ఈస్ దట్ యూ డెంట్ ఫైండ్ ఇన్ మీ అన్న క్వశ్చన్ అడగాలి కదా. ఆ ఫాలో అప్ ఏం రాయరు, పోయిందంటే ఆ పోయిందిరా అనుకుని అట్లనే కూర్చుంటారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఫాలోయింగ్ అప్. రిజెక్షన్ ప్రొఫైల్ మీద 2-3 సార్లు ఫాలో అప్ చేస్తే కూడా సక్సెస్ వచ్చేంత అవకాశం ఉన్నది. ఇలాంటిది ఒక నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నా వర్క్ ఇంటర్న్షిప్ కి ఐ థింక్ ఒక వీలో అన్న కంపెనీకి అప్లై చేసా, వాళ్ళు రిజెక్ట్ చేసారు. తర్వాత ఎందుకు రిజెక్ట్ చేసారు అట్లా నేను మెయిల్ పెట్టా, రిప్లై రాలేదు. మళ్ళీ ఒక 2-3 వీక్స్ మళ్ళీ పెడితే వాళ్ళు అప్పుడు
ఆ ఇంకొక క్యాండిడేట్ హైర్ చేసుకున్న క్యాండిడేట్ ని ఆ క్యాండిడేట్ జాయిన్ అవ్వలేదంట. సో అప్పుడు మళ్ళీ నాకు మెయిల్ చేసి, సో నువ్వు రియల్ ఇంట్రెస్టెడ్ ఉన్నావా, ఐ సీ యువర్ ఫాలో అప్స్, ఇంట్రెస్ట్ ఉంటే వి విల్ హ్యాపీ టు టేక్ అని అప్పుడు తీసుకున్నారు. దట్స్ వన్ ఆఫ్ ద స్టోరీ. ఎస్, ఫాలో అప్స్ వర్క్స్ అ లాట్. అది దేనికైనా, ఒక అపాయింట్మెంట్ కైనా, ఒక డాక్టర్ అపాయింట్మెంట్ కైనా, హౌస్ ల్యాండర్ బైహుడే అపాయింట్మెంట్ కైనా, దేనికైనా ఫాలో అప్ వర్క్ అవుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ అప్లై చేస్తున్నారో వీలైనన్ని జాబ్లు అప్లై చేయండి. యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ గాట్ పేడ్ ఇన్ యువర్ ట్యాక్స్. దీంట్లో పర్ అప్లికేషన్ కి 2 to 3 euros క్లెయిమ్ చేసుకోవచ్చు. సపోజ్ 1000 అప్లికేషన్ చేసుకున్నా కూడా 1000 into 2 to 3 వేయండి, 3000 euros ట్యాక్స్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ క్లెయిమ్ చేసుకుంటామా, బట్ అప్లికేషన్ జాబ్ వస్తే సపోజ్ అది రిజెక్ట్ అయినా ఏదైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. జస్ట్ నీ ఎఫర్ట్స్ పెట్టినందుకే పైసలు అంతే. ఇప్పుడు నేను మామూలుగా జాబ్ మారాలంటే పెడితే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు? లేదు, ఓన్లీ స్టూడెంట్స్ కేనే. స్టూడెంట్స్ కి ఒక బంపర్ ఆఫర్. యాక్చువల్ నాకు కూడా తెలియదు ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో స్టూడెంట్స్ ఇంకేంది, మీరు అప్లై చేసినది అదొక డాక్యుమెంటేషన్ పెట్టుకోండి. మళ్ళీ తర్వాత నేను ఇది అప్లై చేసిన అట్లా కాకుండా ఒక ఎక్సెల్ లో మీరు ట్రాక్ చేసుకున్నా పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మనం చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం. ఐ థింక్ ఇది 1 part or 2 part చాలా లెంత్ అయితే 2 parts లా రిలీజ్ చేస్తా. బట్ నెక్స్ట్ టైం మనకి ఇక వీడియోస్ కింద కామెంట్స్ వచ్చినాయి అండ్ సమ్ మోర్ క్వశ్చన్స్ గ్యాదర్ చేస్తా. మనం సూన్ ఆఫ్లైన్ గా కలిసి లెట్స్ డూ 1 more podcast. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. నీవేమని చెప్తావా? యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు NRI Chiluka ఆల్సో. యూట్యూబ్ ఛానల్ ఉందా? మనకి యూట్యూబ్ ఛానల్ లేదు, బట్ స్టార్ట్ చేస్తాం తొందరగానే. Thank you for this day I live in. Constant learning to keep me thriving. For challenge